ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఈ స్వచ్ఛ సర్వేక్షణలో హైదరాబాద్ 6th ప్లేస్లో ఉందన్నమాట. మొత్తం టోటల్గా దేశం మొత్తంలో 78 వెరైటీస్ ఆఫ్ అవార్డ్స్ ప్రకటించారనమాట స్వచ్ఛ సర్వేక్షణ్. దానిలో సిటీస్ కావచ్చు, క్యాంటోన్మెంట్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, రకరకాల పారామీటర్స్లో ఈ అవార్డ్స్ ప్రకటించారనమాట. ముఖ్యంగా ప్రయాగ్రాజ్ మనకు తెలుసు, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ ప్రయాగ్రాజ్కి బెస్ట్ గంగా టౌన్ అవార్డు వచ్చింది. అదేవిధంగా సికింద్రాబాద్ క్యాంటోన్మెంట్ బోర్డుకి బెస్ట్ శానిటేషన్ క్యాంటోన్మెంట్ బోర్డు అవార్డు వచ్చింది. దాంతోపాటు విశాఖపట్నం, జబల్పూర్, గోరఖ్పూర్ వీళ్ళందరూ కూడా బెస్ట్ సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్స్ అవార్డు వచ్చిందనమాట. అంటే ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉంటారో వాళ్ళ యొక్క సేఫ్టీ, డిగ్నిటీ, వాళ్ళ యొక్క వెల్ఫేర్ అనమాట, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ భద్రత కోసం ఈ విశాఖపట్నం, జబల్పూర్, గోరఖ్పూర్ చాలా మంచి చర్యలు తీసుకుంటాయి అని చెప్పి అవార్డ్స్ వచ్చాయన్నమాట. సో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ అనేవి వార్షికంగా ఇచ్చే అవార్డ్స్. దానిలో శుభ్రత చూస్తారు, హైజీన్ చూస్తారు, శానిటేషన్ చూస్తారు. ఇవన్నీ చూసి సిటీస్ని, టౌన్స్ని క్లాసిఫై చేస్తారనమాట. స్వచ్ఛ భారత్ అభియాన్ క్యాంపెయిన్ కింద మొదట్లో ఈ అవార్డ్స్ లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు అలాంగ్ విత్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కలిసి ఈ అవార్డ్స్ లాంచ్ చేశారనమాట. కొత్తగా ఈ సంవత్సరం కొత్త ఏరియాస్, కొన్ని కేటగిరీస్ తీసుకొచ్చారు. దానిలో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ కానీ, టాప్ 3 క్లీన్ సిటీస్ ఇన్ 5 పాపులేషన్ కేటగిరీస్ అని, దాంతోపాటు స్పెషల్ కేటగిరీ గంగా టౌన్స్, క్యాంటోన్మెంట్ బోర్డ్స్, సఫాయి మిత్ర సురక్ష, మహాకుంభ్ ఇదంతా తీసుకొచ్చారు. మొత్తం మీద 78 అవార్డ్స్ ప్రకటించారనమాట.